జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒడిశాలో ప్రభుత్వ మార్పిడి 2000 సంవత్సరం నుంచి 2024 వరకు 24 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొనసాగిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మొత్తానికి కుప్పకూలింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది చాలా పెద్ద విజయం. నిజానికి ఇది అసలు చర్చలోకే రాలేదు ఈ ఎలక్షన్స్లో. నిజానికి ఒడిశా గెలవడం అనేది చిన్న విషయం ఏం కాదు. అసలు దీని గురించి ఎక్కువగా పెద్ద చర్చ జరగట్లేదు. కానీ అక్కడ నంబర్స్ కొంచెం తగ్గడం వల్లనో ఏంటో కానీ ఇది సబ్సైడ్ అయిపోయింది. కానీ బట్ ఒడిశా విజయాన్ని మీరు ఎట్లా చూస్తారు? సాయి గారు, మనం తమిళనాడు అండ్ అన్నామలై గురించి మాట్లాడాం. ఎందుకు పొత్తు పెట్టుకోలేదని చెప్పేసి. అవును, ఈవెన్ నవీన్ పట్నాయక్తో కూడా సేమ్ ప్రాబ్లం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ లీడింగ్ ద క్యాంపెయిన్, యూనియన్ మినిస్టర్. అక్కడ ద సెంట్రల్ లీడర్షిప్ వాంటెడ్ టు టై అప్. అంటే సెంట్రల్ బీజేపీ లీడర్షిప్, అది అమిత్ షా ఉండొచ్చు, అది మనం చెప్పలేము, మనం ఎవరో డిసైడ్ చేశారని. లేదు, నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. కానీ అక్కడ లోకల్ యూనిట్ దే వర్ వెరీ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ ఇట్. లేదు, ఈసారి మేము గెలుస్తాం. యూజువలీ మనం పాలిటిక్స్లో చెప్తున్నప్పుడు గెలుస్తా అంటే వాడు చెప్పుకుంటాడులే, మమతా బెనర్జీ రేపు ఓడిపిస్తాడు. అది జరగదు కదా. వాళ్ళట్లో ఎందుకు ఓడిపోతారు వాళ్ళు. సో ఈ పరిస్థితి ఒడిశాలో వచ్చినప్పుడు బీజేపీ వస్తున్న డైలమా ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నవీన్ పట్నాయక్ హిస్ కంప్లీటెడ్ 24 సంవత్సరాల స్టింట్. అంటే 5 సార్లు అనుకోవచ్చు మనం ఈజీగా, 5 years ఒక దీనికి పెట్టుకుంటే. అది కాకుండా ఆయన ఆల్మోస్ట్ నారోలీ మిస్డ్ ద రికార్డ్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ చామ్లింగ్ అని చెప్పి సిక్కింలో. కానీ ఆయన పాప ఈ ఎలక్షన్లో కూడా ఓడిపోయింది. ఆయన ఆలోచించి, ఈ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. ఆయన కూడా ఓడిపోయింది. కానీ ఆయన 2 terms, సెకండ్ టర్మ్ హీస్ లూజింగ్ ద ఎలక్షన్. ఆయన పార్టీ లేరు ఇప్పుడు, అయిపోయింది, ఫినిష్డ్. కానీ నవీన్ పట్నాయక్ గారు ఏమంటున్నారంటే, నేను అది మెచ్చుకోవాలి సాయి గారు, ట్రాక్ రికార్డ్ ఆఫ్ నవీన్ పట్నాయక్ దాంట్లో ఏ తప్పు లేదు. నవీన్ పట్నాయక్ గారికి 2 problems ఉండే. ఒకటి ఆయన హెల్త్. అందరికి తెలుసు, ఈ 77, ఆయన హెల్త్ బాగాలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోదీ గారు క్యాంపెయిన్ టైంలోనే మాట్లాడేది కాగానే నేను ఒక మెడికల్ కమిటీని పెట్టి నవీన్ పట్నాయక్ గారి హెల్త్ చెక్ చేపిస్తాను. రెండవది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన రిటైర్ చేసి పాండ్యాన్ అని చెప్పి తమిళనాడు నుంచి, ఇది ఒరిస్సా క్యాడర్, ఆయన సక్సెసర్గా నామినేట్ చేశారు. అది బీజేపీ వాడుకున్నారు ఎలక్షన్లో. ఒక తమిళనాడు నుంచి వచ్చిన ఒక క్యాడర్ ఆఫీసర్ ఎట్లా ఇక్కడ మన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి. అఫ్కోర్స్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు అడగలేదు ఆ ప్రశ్న. బయట నుంచి వచ్చిన మహిళ ఎట్లా చేశారు ఒకరే అడిగారు. ఆయన పార్టీని చేసి బయటపడేశారు. ఆయన పేరు పవార్, శరత్ చంద్ర పవార్. కరెక్ట్. ఓకే, సో పవార్ గారిని ఆ రోజు బయట తీసి పడేసింది. ఆయన నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. దాని తర్వాత అడిగిన ఒకటే మంచి, ఇప్పుడు దాకా ఆయన చాలా దమ్ము ఉండేది అడిగాను. కానీ పట్నాయక్ గారు దానికి వస్తుంది సాయి గారు. ఆయన ఏమంటే, నేను వచ్చినప్పుడు 70% మంది ఒరిస్సాలో దే వర్ బిలో ద పవర్టీ లైన్. కరెక్ట్. ఇప్పుడు 10% ఉంది. యూ లుక్ అట్ ఆల్ నీతి ఆయోగ్ ఫిగర్స్. 10% మందే. మనం ఒరిస్సా అనగానే ఒక పావర్టీ, కొన్ని కాళీహంది అట్లాంటి ఏరియాస్లో మొత్తం పావర్టీ ఉంటుంది, ఏం తినడానికి ఏం లేదనుకుంటామా. కానీ హీ హాజ్ డన్ ట్రెమెండస్ వర్క్. ఇరిగేషన్, అగ్రికల్చర్లో చాలా మంచి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఆల్సో ఆయన చాలా మంచి పనిచేస్తారు. స్పోర్ట్స్ కోసం దేశంలో ఎక్కడ లేని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు అక్కడ. హాకీ స్టేడియం కానివ్వండి, మిగతా మోడర్న్ స్టేడియంస్ క్రియేట్ చేస్తారు. కానీ ఈ పాండ్యాన్ని అపాయింట్ చేసిందే పెద్ద ప్రాబ్లం అయింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాజీనామా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో సహా అన్ని బీజేడీ లీడర్స్ ఉన్నారు, సీనియర్స్. రాజ్భవన్కి వెళ్ళినప్పుడు పాండ్యన్ లేడు. కరెక్టే. అది ఎందుకో మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే హీ ఈస్ నౌ టేకన్ యాజ్ ద మెయిన్ విలన్. దీని తర్వాత ఐ డోంట్ థింక్ నవీన్ పట్నాయక్ విల్ కమ్ బ్యాక్. ఆయన రాడు, ఏజ్ కూడా అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత హీ విల్ బి 80+. ఆయనకు కెపాసిటీ ఉండదు. వి ఆల్ విష్ హీ లీవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కానీ సో హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్ సార్? ఒడిశా ధర్మేంద్ర ప్రధాన్ ఉండొచ్చు మోస్ట్లీ. హీ లెడ్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఆయన్నే మోస్ట్లీ, అన్లెస్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్. బికాజ్ బీజేపీ షుడ్ నాట్ మేక్ ద మిస్టేక్. వాళ్ళు మధ్యప్రదేశ్లో చేసిన తప్పు కానీ రాజస్థాన్లో చేసిన తప్పు చేయకూడదు. రాజస్థాన్లో దాని ఇంపాక్ట్ మనం చూసాం ఈసారి లోక్సభ ఎలక్షన్లో. ఓకే, వెనక నుంచి పొడిచడానికి చాలామంది ఉంటారు. సో మీకు తెలియకుండా మిమ్మల్ని పొడిచేస్తారు. సో ఆబ్వియస్లీ ఒడిశా ఈజ్ అనదర్. మీరు ఒక చూడండి, ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా కంటిన్యూస్ ట్రిప్ ఉంది ఇప్పుడు, ఒక బ్రేక్ లేకుండా. ఎవరో మన ఒక ఇండియా మ్యాప్ వేసి చూపించారు, దేకో దేశ్ కా బెల్ట్ ఐసా హోనా చెయ్యే అని. కంప్లీట్ మిడిల్ బెల్ట్ ఈస్ బీజేపీ నా. ఆఫ్కోర్స్ ఉత్తరప్రదేశ్ అన్నీ ఉందనుకోండి, కానీ ఉత్తరాంచల్, దిస్ ఒరిస్సా వాజ్ వెరీ వెరీ క్రూషియల్. ఎందుకంటే సౌత్లో ఏం లేదు చెప్పారు, తెలంగాణలో మనం 8 సీట్లు చూపించాం. అది కాకుండా బీజేపీ వాళ్ళు చూపించారు. అక్కడ కాకుండా ఇప్పుడు ఒడిశా, అది కూడా వాళ్ళ చేతికి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ విల్ బి ఏ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ద ఒరిజినల్ కాంగ్రెస్. అప్పుడు ఒక టైంలో ఒరిస్సాని వాళ్ళే రూల్ చేస్తుంటే టిల్ బిజు పట్నాయక్ కేమ్. అండ్ బిజు పట్నాయక్ వాజ్ అ లెజెండ్.
అందరికి తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, లీవ్స్ అ లెజెండ్ ఆఫ్ ఎ మ్యాన్. కానీ నవీన్ పట్నాయక్ ఆల్సో ఇస్ ఈక్వల్లీ గుడ్. కానీ మీరు ఎంత మంచి పని చేసినా కూడా ఒక ఏజ్కి వచ్చినప్పుడు, యాజ్ సంబడి ఆస్క్డ్ డాన్ బ్రాడ్మన్, వెన్ డూ యూ రిటైర్ అని, వై డిడ్ యూ రిటైర్ అని అడగాలి పీపుల్. మనం రిటైర్ చేసిన అడగాలి, మీరు ఎందుకు రిటైర్ చేశారు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. దట్ షుడ్ బి నాట్ వెన్ విల్ యూ రిటైర్ అని అడగకూడదు. దట్ ఈస్ వాట్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.